హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసింటే అర్థమయ్యే ఉంటుంది కదా, ఎన్నిసార్లు వార్నింగ్ చేస్తున్నా కూడా పదే పదే అదే మిస్టేక్స్ చేస్తున్నారు. మానిటైజేషన్ పోగొట్టుకోవడమో లేదా ఛానల్స్ పోగొట్టుకోవడమో చేస్తున్నారు. కామన్గా ఎక్కువ మంది చేస్తున్నవి ఏంటనేది చెప్తాను. ఇవన్నీ నేనే కాదు, అందరు టెక్ ఛానల్స్ వాళ్ళు మొత్తుకునేవే ఇవన్నీ. ఎన్ని చెప్పినా సరే వాళ్ళ గోల వాళ్ళకి తప్ప ఏం లేదు. ఏం మిస్టేక్స్ ఏంటనేది చెప్తాను. మీరు కూడా ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా మీకు వింటే అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే టెక్స్ట్ లైవ్స్ చేయడం. ఊరికే టెక్స్ట్ పెట్టి లైవ్స్ చేస్తూ ఉంటారు కదా. ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే న్యూస్ పేపర్ కటింగ్స్ పెట్టకూడదేమో, మనం రాసి టెక్స్ట్ పెడితే ప్రాబ్లం లేదేమో అనుకుంటున్నారు. అసలు కాన్సెప్టే మీకు పనిచేయదు యూట్యూబ్లో. ఎవరికో ఒకరికి ఇద్దరికి లక్కీగా అయ్యింది అని చెప్పి అందరికీ అవుతుందని లేదు. అండ్ అయిన వాళ్ళకి కూడా మానిటైజేషన్ పోతుంది. అది ఎన్నిసార్లు చెప్తున్నా సరే ఆ తమ్నే అది ఆ లైవ్స్ పెట్టి 2-3 సార్లు మళ్ళీ రీఅప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 2-3 సార్లు అంటే ఇక్కడ లెక్క ఎంత? ఫస్ట్ సారి 1 మంత్కి ఇస్తారు రీఅప్లై డేట్, రెండోసారి 3 మంత్స్కి ఇస్తారు, మళ్ళీ తర్వాతకి 3 మంత్స్, అంటే 7 మంత్స్ టైం వేస్ట్ ఇక్కడ అంతా. 7 మంత్స్ పాటు టైం వేస్ట్ చేసి అప్పుడు వస్తే ఏముంటుంది చెప్పండి అసలు? ఎందుకన్నా నేను నెలలు ఊరికే టైం వేస్ట్ చేసుకునే బదులు మంచి కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. మీకు ఈ వీడియో పరంగా చెప్తున్నాను, ఇప్పటికన్నా మానండి. ఒకవేళ ఎవరన్నా చేస్తుంటే టెక్స్ట్ పెట్టి లైవ్స్ చేస్తారు కదా, వాటికి మానిటైజేషన్ అవ్వదు. టెక్స్ట్ లైవ్స్ అసలు చేయకండి. చేస్తే కనిపిస్తూ చేసుకోండి, కావాలంటే కనిపిస్తూ వాయిస్ ఓవర్ ఉండాలి కంపల్సరీ. అండ్ ఊరికే జస్ట్ లోగో పెట్టి లైవ్స్ అవి కూడా చేయకండి. ఇది ఫస్ట్ మిస్టేక్. అండ్ ఇంకోటి ఏంటంటే, నిజంగా ఈ మిస్టేక్స్ చేసేవాళ్ళు ఈ వీడియోస్ చూడరు. ఒకవేళ చూసినా కూడా ఫాలో అవ్వరు. నాకు తెలిసి ఆ విషయం కామన్గా నేను రోజు చూసేదే, వీడియో చూసాను ఫాలో అవ్వలేదు అంటారు అంతే సింపుల్గా. వచ్చేసి ఇష్యూ వచ్చిన తర్వాత రియలైజ్ అయితే ఏం ఉపయోగం ఉండదు అసలు ముందు. ఎందుకంటే మీరు ఇప్పుడు అనుకున్నంత ఈజీగా లేదు అసలు యూట్యూబ్. ఎన్ని రూల్స్ పెరిగిపోయినాయో అసలు. సో ఖచ్చితంగా చెప్పేది వినండి, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫిలియేట్ ప్రొడక్ట్స్. మానిటైజేషన్ అయిన వాళ్ళు ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఎఫిలియేట్ వాడు ఇచ్చిన పర్పస్ ఏంటి అంటే, యూట్యూబ్ వాడు ఇప్పుడు మనకు వీడియోలో ఏవైతే కనిపిస్తున్నాయో ఆ ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేయొచ్చు అంతే. ఇంకా మీరు వేరే ఏవి ట్యాగ్ చేసినా సరే అప్పటికప్పుడు ఏమన్నా ట్యాగ్ అవుతాయేమో కానీ తర్వాత రిమూవ్ అయిపోతాయి. అదే ప్రోడక్ట్ ట్యాగింగ్ వైలేషన్స్ కిందకు వస్తుంది అనమాట. మీరు అన్రిలేటెడ్గా కనుక ప్రోడక్ట్స్ని ట్యాగ్ చేస్తే. ఆల్రెడీ నేను చేసే దీని గురించి వీడియో, అప్పుడు ఒక 3 ఇష్యూ వస్తేనే నేను వీడియో కూడా చేశాను. అప్పుడు మనకు పట్టదు కదా, గుంపులో గోవిందా, అందరూ పెడుతున్నారు మనము పెడతాం అంతే. ఇక్కడ అందరూ పెట్టడము మనం పెడతాం కాదు, ఒక రూల్ ఉంది అంటే అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాళ్ళ ఛానల్ దొరకలేదు, మీ ఛానల్ దొరకొచ్చేమో ఎవరికి తెలుసు. వాళ్ళ ఛానల్ కూడా దొరుకుతుంది ఖచ్చితంగా ఆటోమేటిక్ సిస్టమ్స్కి. సో మీరు వీడియోస్లో ప్రోడక్ట్ ఏదైతే చూపిస్తున్నారో అది మాత్రమే ట్యాగ్ చేయాలి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది నేను ట్యాగ్ చేశాను అనుకోండి, ఇది సిస్టమ్కి డిటెక్ట్ అయితేనే ఆ ప్రోడక్ట్ మిగులుతుంది. అండ్ ఈ మైక్ ఉంది, ఈ మైక్ నేను చేశాను అనుకోండి, ఆ మైక్ ఉంది అని సిస్టమ్స్కి డిటెక్ట్ అయితేనే ఆ మైక్ ఉంటుంది. తర్వాత పోతుంది మళ్ళీ, అంటే రిమూవ్ అయిపోతుంది అనమాట. లేదంటే ఒక్కొక్కసారి సెల్లర్స్ కూడా రిమూవ్ చేస్తూ ఉంటారు అట్లా. సో ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు వీడియోలో చూపిస్తుంటేనే ట్యాగ్ చేయండి. ఊరికే రెవెన్యూ కోసం పిచ్చి పిచ్చిగా పెట్టేసేయొద్దు. ఎందుకంటే మీరు అట్లా పెట్టారనుకోండి, వీడియోలో ఉన్నవి మాత్రమే చూపిస్తూనే పెట్టండి. లేని పెడితే మీకు అప్పటికప్పుడు ఏమన్నా రెవెన్యూ రావచ్చేమో. అసలు ఆ ఫీచరే మొత్తానికి తీసేస్తుంది యూట్యూబ్. అది చాలా మంచి ఫీచర్ ఒక రకంగా, ఎందుకంటే బోల్డ్ అంత రెవెన్యూ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎఫిలియేట్ ద్వారా చాలా రెవెన్యూ ఎర్న్ చేస్తున్నారు అనమాట, యాడ్స్ కంటే కూడా. సో మీకు ఎఫిలియేట్ అనేది అంత పవర్ఫుల్. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ కొనుక్కుని రివ్యూ చేయండి హ్యాపీగా. ప్రోడక్ట్ చూపిస్తూ ఉంటారు, ఎఫిలియేట్ ట్యాగ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు బెనిఫిట్. ఆ వీడియోకి, ఆ షార్ట్కి వ్యూస్ వచ్చినాయి అనుకోండి, లేదా ఆ వీడియోకి వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా కొనే ఛాన్సెస్ ఉంటాయి కదా ఎక్కువ మంది జనాలు. కొంచెం మీరు ఖర్చు కూడా పెట్టాలి. మనం ఏమి పెట్టకుండా ఊరికే నాకు డబ్బులే రావాలి అంటే కష్టం కదా. అండ్ ఇంకోటి, టెక్స్ట్తో వాయిస్ ఓవర్, ఇమేజెస్తో వాయిస్ ఓవర్ పెట్టొద్దు, అవి మానిటైజేషన్ అవ్వట్లేదు అన్నా కూడా వినకుండా ఊరికే జస్ట్ ట్రై అంట. ఆ ట్రై అంతా ఊరికే టైం వేస్ట్ కదా. ఇప్పుడు చేస్తూ వెళ్తారు వీడియోస్, అది మానిటైజేషన్ అవ్వదు. అవనప్పుడు సరే పోనీ అయ్యింది, ఒక్కొక్కసారి అవుతుంది కూడా, అయ్యింది మళ్ళీ తర్వాత ఇష్యూ వస్తుంది. అవి ఏంటంటే గాల్లో దీపమే, ఎప్పుడు ఆరిపోద్దో కూడా తెలియదు అన్నట్లు ఉంటుంది అనమాట ఒక రకంగా అలాంటి ఛానల్స్. సో మీరు ఆ టైం వేస్ట్ ఏదో ఒక మంచి కంటెంట్ పైన క్రియేట్ చేసుకున్న, పోనీ అదే ఛానల్లో మానిటైజేషన్ అవ్వకపోతే అదే ఛానల్లో డిలీట్ చేసైనా మంచి కంటెంట్ పోస్ట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే టైం వేస్ట్ తప్ప మీకు ఏం ఉండదు ఇక్కడ. అండ్ ఒకవేళ ఆ ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు అనుకోండి, ఇంకో ఛానల్ పెట్టడానికి కూడా ఉండదు, ఎందుకంటే మీ వాయిస్ ఉంటుంది కదా అందులో. సో వాయిస్ డిటెక్షన్ కూడా ఉంటుంది అనమాట. అలా ఉన్నాయి, అంత స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ కంటెంట్ పెట్టొద్దు అంటే అసలు ఏ మాత్రం కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఈవెన్ నేను చెక్ చేసి చెప్పే ఛానల్స్ వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. అదేదో నా ఇష్టం అన్నట్లు, మేడం మేము ఇట్లా పెట్టుకుందాం అనుకుంటున్నాం, పెట్టొచ్చా?
నేను ఆల్రెడీ మిక్స్డ్ కంటెంట్ పెట్టొద్దు అని చెప్పానంటే పెట్టొద్దనే కదా అర్థం. అండ్ ఇది నా ఇష్టం కాదు, నేను కాదు రికమెండ్ చేసేది వీడియోస్ని. సో మీరు ఎప్పుడైనా సరే ఒకటే కంటెంట్, ఇప్పుడు మీరు కుకింగ్ పెడుతున్నారు, ఓన్లీ కుకింగ్ పెట్టండి. ఒక్క వేరే వ్లాగ్ కానీ ఏది ఒకటి కూడా పెట్టకుండా మీరు ఖచ్చితంగా ఛానల్ స్టార్ట్ చేసి ఒక 6 నెలలు 7 నెలలు చూడండి, ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది ఛానల్. మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తే, థంబ్నెయిల్స్ అవి మంచిగా ఉండి, మీ ప్రెజెంటేషన్ మంచిగా ఉండి, అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇచ్చి చూడండి, ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. మెయిన్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. మీకు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు పెట్టుకోకుండా, ఓన్లీ షార్ట్స్ కాదు, మళ్ళీ లాంగ్ వీడియోస్, వాటికి రీచ్ రావడానికి టైం పడుతుంది, వచ్చినా కూడా మంచి రీచ్ వస్తుంది. నాట్ ఓన్లీ కుకింగ్ అనే కాదు, ఏ కంటెంట్ అయినా సరే మీరు ఒకటే కంటెంట్లో షార్ట్స్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా రీచ్ వస్తుంది. అది నేను ప్రాక్టికల్గా కూడా చూశాను. నేను చెక్ చేసిన ఛానల్స్లో కూడా కొంతమంది ఏమో ఎంతసేపు వ్యూస్ దగ్గరే అయిపోతారు, కంటెంట్ పైన ఫోకసే ఉండదు. ఎంతసేపు వ్యూసే కావాలి, కంటెంట్ ఏమి ఇస్తున్నారు అనేది చూసుకోరు. కంటెంట్ లేకపోతే వ్యూస్ ఏమి వస్తాయి అసలు. మొన్న ఒక పెద్ద యూట్యూబర్, బాగా సక్సెస్ అయిన యూట్యూబర్, మీరు కూడా చూస్తూ ఉంటారు ఆవిడ వీడియోస్, పేర్లు అనవసరం లేండి. కానీ ఆవిడ చెప్పిన మాట ఏంటి అంటే, అక్క అంటారు అనమాట నన్ను, అక్క వాళ్ళకి అర్థం కావట్లేదు, కంటెంట్ ఉంటేనే వ్యూస్ వస్తాయి, ఏం చేసినా సరే వ్యూస్ రావు. మన ఛానల్లో కంటెంట్ వాళ్ళకి నచ్చాలి అంతే, వాళ్ళు కనెక్ట్ అవ్వాలి మనకి, అప్పుడే మనకి వ్యూస్ వస్తాయి. వ్లాగ్స్ ఛానల్ ఆవిడ చెప్తున్నారనమాట ఈ విషయం. సో మరి అంతే, అది ఎన్నిసార్లు చెప్పినా అది అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పండి. వ్లాగ్స్ అవనివ్వండి, ఏదైనా మీరు తీసే విధానం ఎట్లా ఉంది. సరే ఇప్పుడు ఈరోజు మారిపోయి ఇప్పుడు నేను కరెక్ట్గా పెట్టాను, ఇప్పుడు రమ్మంటే రావు వ్యూస్. మీరు కంటిన్యూగా పోస్ట్ చేస్తూ వెళ్ళాలి వీడియోస్. అలా కంటిన్యూగా పోస్ట్ చేస్తూ వెళ్తేనే కదా రీచ్ వచ్చేది. సో మిక్స్డ్ కంటెంట్ అనేది ఇది పర్టికులర్గా మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక 10-20 వీడియోస్ పెడతారు, ఇక అంతే, వ్యూస్ రావట్లేదు కదా వేరే కంటెంట్ పెట్టేద్దాం, మళ్ళీ ఇంకో 10-20 పెడతారు, ఇంకా వ్యూస్ రావట్లేదు కదా మళ్ళీ ఎన్నని మార్చుకుంటూ వెళ్తారు అట్లాగా. సో మీరు ఏదైనా కానీ ఒకటే కంటెంట్ అనుకుని స్టార్ట్ చేయండి. అది అండ్ కొన్ని ఛానల్స్ ఉంటాయి, ఫస్ట్లో వాళ్ళకి ఏం తెలియక ఏదేదో పెట్టుకుంటూ వెళ్తారు, తర్వాత ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత మంచి కంటెంట్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తారు, అప్పటి నుంచి రీచ్ పెరుగుతుంది. అలా పెరిగితే అది మంచిదే ఒక రకంగా. ఈ పాత వీడియోస్ ఏమన్నా మానిటైజేషన్కి ఇష్యూ అవుతాయి అనుకుంటే అవన్నీ తీసేస్తే సరిపోతుంది. సో అలా కూడా గ్రో అవుతుంది అనమాట. సో మిక్స్డ్ కంటెంట్ ఆల్రెడీ పెట్టిన వాళ్ళు అయినా సరే ఇప్పటి నుంచి అన్న పోనీ ఒకటే కంటెంట్లో పోస్ట్ చేసుకుంటూ వెళ్ళండి, బెటర్ కదా అది. ఒకటే కంటెంట్ అని ఎందుకు ఇన్నిసార్లు చెప్పడం అంటే, మీరు చూడండి ఏ పెద్ద ఛానల్ వాళ్ళు కూడా వేరే వీడియోస్ పెట్టరు. అది కూడా మీరు ఆడియన్స్ వైపు నుంచి చూసినా కూడా ఏ కంటెంట్ అయినా మీరు అబ్జర్వ్ చేయండి, మీరు తక్కువ సబ్స్క్రైబర్స్ గ్రోత్ తక్కువ ఉన్నప్పుడు కంటే గ్రోత్ పెరిగిన తర్వాత మీరు ఏది పెట్టినా చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుకింగ్ ఛానల్ ఉందనుకోండి, రైస్ ఎలా వండాలి, పప్పు ఎలా వండాలి అని పెట్టినా కూడా ఎవరు చూడరు, ఏది చిన్న ఛానల్స్ అయితే కనుక. అదే పెద్ద ఛానల్స్లో లక్షల్లో వ్యూస్ వస్తాయి దానికి కూడా. మరి ఏముంటుంది, పప్పు ఉండేదేముంది, అన్నం ఉండేదేముంది, అందరు రోజు చేసుకునే పనే కదా అది. సో ఎందుకు వస్తాయి వ్యూస్, వాళ్ళు ఆల్రెడీ పాపులర్ అయిపోయారు కాబట్టి వస్తాయి. అదే ఇప్పుడు మనం పెడితే రావు జనరల్గా. అట్లా మిక్స్డ్ కంటెంట్ అయినా అంతే, వేరే ఛానల్స్ వాళ్ళు గ్రో అయిపోయిన ఛానల్స్ వాళ్ళు ఏది పెట్టినా తర్వాత వ్యూస్ వస్తాయి వాళ్ళకి, అది వేరు. దాంతో మనం కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. అండ్ చాలా మందికి పేషెన్స్ ఉండదు అసలు. యూట్యూబ్లో వ్యూస్ రాలేదనుకోండి, పేషెన్స్ లేక వదిలేయడము, లేదంటే పక్కన వాళ్ళు ఏం చేస్తే అది చేయడం. పక్కన వాళ్ళు చేసేది ఏం చేస్తే అది వాళ్ళు చేస్తే కరెక్ట్ అని కాదు. ఇక్కడ వాళ్ళకి ఎవరికో మానిటైజేషన్ అయ్యింది. రీసెంట్గా జరిగింది ఒకటి చెప్తాను మీకు. ఆవిడకి రీయూజ్డ్ వచ్చిందనమాట. ఎప్పుడో మానిటైజేషన్ అవ్వడం, ఎప్పుడో లాస్ట్ ఇయర్ 2025 మార్చ్లోనే ఎప్పుడు మానిటైజేషన్ అయినట్లుంది. అయిన తర్వాత అది కూడా ఎట్లా అయింది, అన్ని రాంగ్ వీడియోస్ ద్వారానే మానిటైజేషన్ అయ్యింది. మోస్ట్ పాపులర్లో కూడా వేరే వీడియోసే ఉన్నాయన్నమాట, వేరే వాళ్ళు స్పీచెస్, వేరే వాళ్ళు మైక్లో మాట్లాడేవి అవన్నీ ఉంటాయి కదా, అవే ఉన్నాయన్నమాట వీడియోస్ కూడా. దాని ద్వారా మానిటైజేషన్ అయింది. లక్ అయితే అవ్వదు, లక్కీగా అయ్యింది. ఎందుకు అయ్యింది అంటే చిన్నగా లైట్ ఎడిటింగ్ చేశారు వాళ్ళు అంతే, అందుకు అయ్యిందనమాట. అయితే అయ్యింది కదా, ఇంకా ఆవిడేమనుకున్నారు, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా చేసేసుకోవచ్చు అనేసి అనుకున్నారు వీడియోస్. అలాగే చేసుకుంటూ వెళ్ళారు. అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా ఆగస్టులోనో సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఈ 3 నెలల్లో ఏదో ఒకసారి మానిటైజేషన్ పోయింది. అప్పటికే ఒకసారి పేమెంట్ వచ్చింది, పోయింది మానిటైజేషన్. తర్వాత 3 times 4 times ఎన్నిసార్లు రీఅప్లై చేసినా రీయూజ్డే. అది 4th time రీఅప్లై చేసిన తర్వాత అప్పుడు మెసేజ్ పెట్టారు నాకు. చూస్తే ఏమన్నా మొత్తం రీయూజ్డే ఉన్నాయి, చెకింగ్ కూడా అనవసరం అసలు, మీకు మొత్తం రీయూజ్డే ఉన్నాయి, ఛానల్కి మానిటైజేషన్ అవ్వదు అనేసి చెప్పేశాను అనమాట. సో ఇక్కడ ఏం జరిగింది, లక్కీగా మానిటైజేషన్ అయ్యింది. అండ్ ఇంకో విషయం చెప్తాను, ఇక్కడ ఏదన్నా వర్క్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు నిజాలు చెప్పట్లేదు అసలు. ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఛానల్లే ఇప్పుడు చెప్పాను కదా ఒక దాని గురించి, నేను ఆల్రెడీ 4 times రెవెన్యూ తీసుకున్నాను, మానిటైజేషన్ అయిన తర్వాత 4 months రెవెన్యూ వచ్చిందని చెప్పారు. అంత సీన్ లేదు అసలు దానికి.
ఆ ఛానల్ చూస్తేనే అర్థమవుతుంది ఈజీగా. 4 టైమ్స్ రెవెన్యూ వచ్చేంత కంటెంట్ లేదు అక్కడ, అన్ని వీడియోస్ లేవు అసలు ముందు. ఎందుకంటే షార్ట్స్లోనే వ్యూస్ ఉన్నాయి మొత్తం. షార్ట్స్కి అంత రెవెన్యూ అయితే రాదు ఖచ్చితంగా, $100 దాటిపోయే అంత రెవెన్యూ అయితే రాదు. ఎందుకంటే అక్కడ కనిపించే వ్యూస్ కూడా ఒరిజినల్ వ్యూస్ కాదు, ఎంగేజ్డ్ వ్యూస్కే కదా రెవెన్యూ వచ్చేది కూడా. అది అబద్ధమని ఈజీగా అర్థమవుతుంది. సరే నేను ఇదంతా ఏం చెప్పకుండా లాగిన్ చేసి చూశాను. చూస్తే అక్కడ క్లియర్గా మనకి అర్థమవుతుంది కదా, అనలిటిక్స్లో అది కూడా యాడ్సెన్స్లో చూసినా అర్థమవుతుంది ఎంత రెవెన్యూ వచ్చింది ఏంటనేది. ఒక్కసారి పేమెంట్ తీసుకున్నారు, అది కూడా సమ్ $108 ఎంతో అయినట్లుంది. అప్పుడు అది తీసుకున్నారు అంతే. 3 టైమ్స్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, అన్నిసార్లు నేను పేమెంట్ తీసుకున్నాను అని చెప్తే ఒకవేళ నిజంగా మానిటైజేషన్ అవుతుందేమో, నేను ఏమైనా ట్రై చేస్తానేమో మానిటైజేషన్కి అని వాళ్ళ ఉద్దేశం అనమాట. అది మానిటైజేషన్ అవ్వని కంటెంట్ ఎప్పటికీ అవ్వదు అంతే. సో అది అట్లా ఉన్నారనమాట జనాలు. అండ్ ఇంకొకళ్ళు వచ్చి నిన్న సెకండ్ స్టెప్లో ఎర్రర్ వచ్చింది. అది ఎప్పుడు మానిటైజేషన్ అయిపోయింది వాళ్ళకి, అయిపోయి $10 కూడా అయిన తర్వాత సెకండ్ స్టెప్లో ఎర్రర్ వచ్చింది. అయితే నాకు మెసేజ్ పెట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా పిల్లలు ఏదో నొక్కారు అక్క, ఏం జరిగిందో నాకు తెలియట్లేదు, పిల్లలు ఏదో నొక్కారు ఎర్రర్ వచ్చిందని చెప్తున్నారు. అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలుసు, కానీ వాళ్ళు చెప్పాలి కదా నాకు. ఇప్పుడు ఇట్లా జరిగిందని చెప్తే ఓకే, అది ఇష్యూ రిజాల్వ్ అవుతానో ఏదో చెప్తాను నేను. ఎందుకంటే నేను ఇది కాదు ఇష్యూ, మీరు కరెక్ట్గా చెప్పండి అన్న. ఏది పిల్లలు ఏదో చేసేస్తే అయిపోయే అంత చిన్న ఇష్యూ కాదు అది అంత ప్రాసెస్ ఉంటుంది, అది చేస్తేనే అవుతుంది అన్నాను. అప్పుడు నేను అడిగా ఏమని, మీకు $10 అయ్యి ఉంటాయి నాకు తెలిసి, వెరిఫికేషన్ చేయమని ఉంటే కార్డ్ అప్లోడ్ చేసి ఉంటారు, అది 3 టైమ్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఫెయిల్ అయిపోయింది అంతేనా అని అడిగి. అప్పుడు అవును అంతే జరిగింది, నేను ఆధార్ కార్డ్ పెట్టాను అందుకని త్రీ ఛాన్సెస్ ఫెయిల్ అయిపోయినాయి అనేసి చెప్పారు. సరే నేమ్ కూడా మ్యాచ్ అవ్వట్లే యాడ్సెన్స్లో నేమ్. మరి ఇది కదండి చెప్పాలి, పిల్లలు ఇదంటారేంటి, ఇప్పుడు మీరు ఉన్న నిజాలు ఉన్నట్టుగా చెప్తేనే మేము ఏమైనా చేయగలుగుతాము అనేసి చెప్పాను అనమాట. సో చెప్పాను తర్వాత ప్రాసెస్ ఇట్లా చేయాలి అని చెప్పాను. అది వాళ్ళకి అర్థమైందో లేదో నాకైతే తెలియదు, మళ్ళీ కాంటాక్ట్ కూడా అవ్వలేదు అసలు. ఇంకా అట్లా ఉన్నారనమాట. అంటే మీరు జరిగేది ఏంటనేది చెప్పకుండా, ఈవెన్ రీయూజ్డ్లో కూడా ఇట్లా ఇష్యూస్ ఏమన్నా వచ్చినా కూడా పూర్తిగా చెప్పరు. ఆ వీడియోస్ ఏవైతే ఇష్యూ ఉంటాయో అవన్నీ డిలీట్ చేసుకుని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. డిలీట్ వచ్చేసి మా ఛానల్లో ఎలాంటి ఇష్యూ లేదు, మేము వీడియోస్ డిలీట్ చేయలేదు. అండ్ అలా డిలీట్ చేయలేదని చెప్తే నేను ఒక ఛానల్కి అపీల్ కూడా చేయించాను. అపీల్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది వాళ్ళకి తెలియదా, అంత పిచ్చోళ్ళే ఉన్న యూట్యూబ్ వాళ్ళు ఏం పెట్టారు క్లియర్గా అక్కడ, మీరు చాలా ఎక్కువ చేంజెస్ చేశారు అందుకే మేము అపీల్ రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పి పెట్టారు. సో అట్లా ఉంటుంది అనమాట. మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. సో ఈ మిస్టేక్స్ అన్నీ చేయడం, మళ్ళీ భయపడతాం. ఎందుకు భయపడతాం, ఎందుకు మిస్టేక్ చేయకపోతే అసలు భయమే పడాల్సిన పని లేదు కదా అసలు. అండ్ ఎవరికి వాళ్ళు ఏంటంటే, నేనేం మిస్టేక్ చేయట్లేదు, నేను అంత కరెక్ట్గానే చేసుకుంటూ వెళ్తున్నాను అనే భ్రమలోనే ఎక్కువ మంది ఉంటున్నారు. మెయిన్గా బ్లాగ్స్ ఛానల్స్ వాళ్ళు ఏదేదో పెట్టుకుంటూ వెళ్తారు. అది అన్నిటికీ మ్యూజిక్లు పెట్టడం. మళ్ళీ మీరు మ్యూజిక్ పెడతాం తప్పు కాదు, నేను ఈ మాట ఎన్నోసార్లు చెప్పాను. అనవసరమైన వీడియోస్కి మ్యూజిక్స్ పెట్టకూడదు, పెట్టే వాటికి పెట్టాలి మ్యూజిక్స్. ఏదేదో చేసుకుంటూ వెళ్తారు. అదేమంటే నేనేం మిస్టేక్ చేయలేను, నా ఓన్ వీడియో యూట్యూబే ఇచ్చింది, మ్యూజిక్ పెట్టాను అంతే. సో మీరేం చేస్తే మీరు అది కరెక్ట్ అనుకోకూడదు. అసలు ఎందుకు చెప్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి, అర్థమవుతుంది. అండ్ నేను మానిటైజేషన్ చేసిన ఛానల్స్ కూడా ఇదే తంతులో ఉన్నారు. నేనేం చెప్పలేను, వాళ్ళు అప్పుడప్పుడు కనపడతా ఉంటాయి వీడియోస్, అందులో చెక్ చేసి ఉంటాను కదా. సో ఆ ప్రొఫైల్ కనుక నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళ వీడియోస్ కనిపిస్తాయి. ఇదేంటి వీళ్ళని ఇట్లా చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళకి మెసేజ్ పెడుతూ చెప్పలేను ఇలా పెట్టకండి, ఎంతమందికి అని చెప్తాను. అసలు వాళ్ళందరూ ముందు కరెక్ట్గా పెట్టిన వాళ్ళు ఇప్పుడు మిస్టేక్స్ చేస్తున్నారు. ఎన్నిసార్లు అని చెప్తాను చెప్పండి. వీడియోస్ ఫాలో అవ్వరు, ఎంతసేపు లైవ్లో కూర్చుని తిన్నావా పడుకున్నావా తెల్లారింది కంటెంట్ పైన ఫోకస్ ఉండదు, ఏం కంటెంట్ చేద్దామో అనే ఆలోచన ఉండదు, ఏం వీడియో తీద్దామనే ఇది ఉండదు. ఏదో తీసామో పెట్టామో అంతే, అందరూ పెడుతుందని మనము ఆ ఫ్లోలో కొట్టుకుంటూ వెళ్ళిపోదాం అంతే. సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఆ ఇదిలో ఉండరు. ఒక స్ట్రాటజీ అంటూ ఉండాలి మీకు ఒక పద్ధతి ఉండాలి ఛానల్కి. ఎంతసేపు లైవ్ల్లో కూర్చుని లేడీసే మెయిన్గా అసలు ఏం చేస్తారో అర్థం కాదు. కొన్ని చెత్త లైవ్స్ కూడా ఉంటాయి లేండి, రాత్రి కాడ వస్తాయి ఆ లైవ్స్. అసలు యూట్యూబ్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందో లైవ్స్ నాకు అర్థం కావట్లేదు. అవన్నీ పోయే రోజులు వస్తాయిలేండి, మనం చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం చేసేదేం లేదు. సో ఇది ఇట్లాంటివన్నీ బోల్డ్ రకాలు ఉన్నాయన్నమాట. మీరు లాంగ్ వీడియోస్ పెట్టినంతకల్లా మీ ఛానల్ గ్రో అవ్వదు, ఇదే చెప్తున్నాను నేను. ఇది ఎందుకు ఈ మాట ఇన్నిసార్లు చెప్తున్నానో ఆలోచించండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెట్టుకుంటూ షార్ట్స్ ఏముంది ఈజీగా అయిపోతాయి కదా, మీకు ఊరికే ₹1 కూడా రాదు యూట్యూబ్ నుంచి. అండ్ ఫ్రెండ్స్ గ్రూప్స్, ఇక్కడ మనకి కొన్ని గ్రూప్స్ ఉంటాయన్నమాట, ఈ లైవ్ల్లోనే ఫామ్ అవుతారు ఈ గ్రూప్స్ అన్నీ కూడా. వీళ్ళు పరిచయాలు పెంచుకుని ఫోన్ నెంబర్స్ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. వీళ్ళు ఒక మిస్టేక్ చేస్తే వీళ్ళకి చెప్పడం,
నువ్వు కూడా ఇది చెయ్యి అని చెప్పి వాళ్ళు చేసేది మిస్టేక్ అని వాళ్ళకి తెలియదు. ఒక పక్కన వీళ్ళు చెడిపోయేది కాక వీళ్ళకి కూడా చెప్పడం. వీళ్ళకి బుర్ర ఉంటే వీళ్ళు ఆగుతారు, వీళ్ళకి బుర్ర లేదనుకోండి వీళ్ళు పెడుతున్నారు కదా వీళ్ళు పెట్టుకుంటూ వెళ్తారు. అయ్యి అలా వచ్చి అలా పెట్టి మానిటైజేషన్ పోయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు బాగానే ఉంటారు ఇక్కడ చెప్పిన వాళ్ళు. వీళ్ళ ఛానల్కి ఎప్పటికో ఇష్యూ వస్తుంది. అప్పటి వరకు వీళ్ళు ఏమనుకుంటారు, నాకే ఎందుకు పోయింది వీళ్ళకి ఎందుకు పోలేదు. అది ఆటోమేటిక్ సిస్టమ్కి డిటెక్ట్ అవ్వలేదు ఇంకా, అంతే వాళ్ళ ఛానల్. సో కరెక్ట్ కంటెంట్ పెట్టమని చెప్పే వాళ్ళ మాటలు వినండి. మీరు మానిటైజేషన్ అయిన తర్వాత ఏదైనా చేసుకోవచ్చు అనేది లేదు అసలు ఇక్కడ. మీరు ఎప్పుడు ఏ మిస్టేక్ చేసినా మానిటైజేషన్ పోతుంది లేదా ఛానలే పోతుంది. అండ్ ఇంకో మెయిన్ మిస్టేక్, పాస్వర్డ్స్ ఎన్నిసార్లు చెప్పినా నోటే చేసుకోరు అసలు. పాస్వర్డ్ అడిగామనుకోండి, తెలియదు మేడం మర్చిపోయాం. ఎన్నిసార్లు చెప్పాను నేనైతే ఒక టీచర్ లాగానే. ఇంకా అంటే నేను అలా అనాలని ఏమన్నా, నాకు అట్లా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే అన్నిసార్లు చెప్పాను. పాస్వర్డ్ తెలియపోతే ఎట్లాగా అసలు నిజంగా. పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, అది కూడా చెప్పాను. రోజు లాగౌట్ చేసి లాగిన్ చేసుకుంటూ ఉండండి, అప్పుడన్నా గుర్తుంటుంది అని చెప్పి. సరిపోని అట్లా చేయరు. కనీసం నోట్ చేసుకున్నా పెట్టుకోవాలి కదా ఎక్కడో చోట. ఆ బుక్ ఎక్కడో పెట్టేసి ఎక్కడికో పిల్లలకి అందేటట్లు పెడతారు మంచిగా. వాళ్ళు ఏదో పిచ్చి గీతలు గీసేసి దాన్ని కొట్టేసి అట్లా చేస్తారు. అవన్నీ జాగ్రత్త పడేవాళ్ళు చేసే పనులు కాదయ్యి. మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి మీ యూట్యూబ్ కోసం, అది రాసుకుని ఎక్కడో చోట సెట్ చేసుకోండి దాన్ని. మళ్ళీ అందరికీ కనిపించేటట్లు కాదు అది. అందరికీ కనిపిస్తే అది మొత్తం లీక్ అయిపోయినట్లే కదా అక్కడ పాస్వర్డ్ అది కూడా. లేకపోతే గుర్తుపెట్టుకోండి, మీకు అంత గుర్తు ఇది ఉంటుంది అంటే. ఎందుకంటే మనం మర్చిపోతాం ఇన్ని పనుల్లో పడి, పాస్వర్డ్ అనేది గుర్తుండదు. సో అది నోట్ చేసుకోండి అని ఎన్నిసార్లు చెప్తున్నా. రీసెంట్ డేస్లో కూడా 1,00,000 పైన సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఫోన్ రీసెట్ చేశారంట. పాస్వర్డ్ గుర్తుందిలే అని చెప్పి రీసెట్ చేస్తారంట, గుర్తులేదు. 1,00,000 పైన ఉన్నారు సబ్స్క్రైబర్స్. రికవరీ మెయిల్ ఐడి కూడా ఇవ్వలేదు. ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు. సో ఇన్ని మిస్టేక్స్ ఉంటున్నాయి అన్నమాట ఛానల్స్లో కానివ్వండి. క్రియేటర్ మైండ్ సెట్ మారితేనే ఇవన్నీ మారుతాయి. నాకు అర్థమైంది అదే. నేను ఎన్ని చెప్పినా సరే అది ఎవరి కాళ్ళకి మార్పు రావాలి. మనం గాడిదనే గుర్రాన్నో ఏదో అంటారు కదా, చెరువు వరకు తీసుకెళ్ళగానే నీళ్లు తాగించలేము. నేను తీసుకెళ్తున్నాను అక్కడి వరకు, వాళ్ళు నీళ్ళు తాగట్లే, నేనేం చేస్తాను చెప్పండి. ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీటిల్లో మీరు ఏమన్నా మిస్టేక్స్ చేస్తుంటే ఇమీడియట్గా ఆపేసేయండి. ఏం తప్పేం లేదు, మిస్టేక్ చేయడం ఆపటంలో తప్పేం లేదు అసలు. మీకు డౌట్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నేను వీటిల్లో నేను ఏవైతే చెప్పానో అవి మీరు ఇవి నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను, అవి ఖచ్చితంగా మానిటైజేషన్ అవ్వదు. ఇన్ కేస్ అయినా కూడా మానిటైజేషన్ పోద్ది. అసలు టెక్స్ట్ లైవ్స్ అయితే మానిటైజేషన్ అయిన ఛానల్స్లో కూడా ఎన్ని ఛానల్స్ డిమానిటైజ్ అయ్యాయి. అండ్ అప్లై చేసే ఛానల్స్ కూడా మానిటైజేషన్ అవ్వట్లా. సో ఇప్పటికన్నా మారండి కొంచెం. ఎందుకు చెప్తున్నారు అనేది ఆలోచించండి. నాకు కామెంట్స్లో కూడా మేడం అందరూ చేస్తున్నారు కదా, ఒక కామెంట్ రాస్తారు, టెక్స్ట్ లైవ్స్ పెట్టొచ్చా అని పెడతారు. నేను నో అని రాస్తే అందరూ చేస్తున్నారు కదా మేడం, అందరు చేస్తుంటే చేసుకోండి. నేను నో అని చెప్పాను కదా, నో అంటే నో అనే కదా అర్థం. అందరు చేస్తున్నారంటే చేసుకోండి, ఆ పరిణామాలన్నీ ఫేస్ చేయండి. సో మీకు అర్థమైతే ఫాలో అవ్వండి, లేదు అంటే వదిలేసేయండి అంతే. ఇవి నేను చెప్పాలనుకున్నవి.